హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో భాగంగా ఈ కింది ప్రశ్న సాల్వ్ చేద్దాము. చూడండి, ఇఫ్ ద నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that one part is 12 more than the other. సో ఒక నెంబర్ ఉంది, దాన్ని 2 భాగాలు చేశారు. అందులో ఒక భాగం ఇంకో భాగం అనేది 12 times ఉంటుంది. అండ్ ద అదర్ దాన్ ది అదర్ అండ్ ఆర్ ఇన్ రేషియో. ఈ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది మనం డివైడ్ చేసినటువంటిది 7:5 రేషియోలో ఉంది. అంటే టోటల్గా నెంబర్ ఎన్ని పార్ట్స్? 7 + 5 12 పార్ట్స్ అవుతుంది. టోటల్ మనకు కావాల్సిన నెంబర్ 12 పార్ట్స్ అవుతుంది. దీని మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ 7 - 5 అంటే 2 parts డిఫరెన్స్. రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. సో 2 parts = 12 అయింది. సో 1 part = ఎంత అయింది మనకి? 6 అవుతుంది. కానీ యాక్చువల్గా మనకి నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 12 పార్ట్స్ ఉంది. సో 12 × 6 చేయండి. 12 × 6 = 72. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.